నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, డీఎస్పీ గీత. గూడూరు పట్టణంలో 5 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గూడూరు పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్లాస్టిక్ కవర్లు అని వ్యాపారస్తులు వాటిని నిలిపివేయాలని, రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, డీఎస్పీ గీత హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే, డీఎస్పీ మరియు విద్యార్థులు ప్లాస్టిక్ కవర్లు నిషేధించారని పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారని, తినే ఆహారం ప్లాస్టిక్ కవర్లో కట్టడం వల్ల దాంట్లో ఉండే రసాయనాలు ఆహారంలో కలిసిపోయి అవి మనం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ కవర్ల వ్యాపారస్తులందరూ వీటిని నిషేధించి సహకరించాలని సూచించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ పిల్లలు ఎక్కువగా చాట్ తినుబండారాలు తింటుంటారని, అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారని, చిన్నతరం నుండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీలం, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, నరసింహులు, రహీం, శ్యామ్ యాదవ్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్లాస్టిక్ని వాడితే భవిష్యత్తులో మనందరికీ నష్టం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడకం నివారణ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన కూడా అక్కడ ఒక ఊర్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు గతంలో కూడా చూస్తుంటారు, ముఖ్యంగా పొదుపు మహిళలకు తెలియజేస్తున్నా. ఈరోజు పొదుపు అనేది ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీ అందరూ మనస్సాక్షి గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు అనేది లేకపోతే పొదుపు అనేది లేదు, అది వాస్తవ పరిస్థితి. అలాగే వెలుగు సంబంధించిన ప్రాజెక్టు ఉంది. వెలుగు సంబంధించిన ప్రాజెక్టు కూడా ముఖ్యంగా మహిళల కోసమే ఎక్కువ మంది మహిళలకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో పొదుపు మహిళలందరూ కూడా మీకు ఏమి లోన్లు వచ్చాయో ఏందో మాకు తెలియదు, కానీ పేపర్లో చూస్తూ ఉన్నాం. అన్ని కోట్లు వచ్చాయి, లక్షలు వచ్చాయని, కానీ మీకు నిజంగా వచ్చిన పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి వాస్తవంగా. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీరందరూ ధైర్యంగా బ్యాంకులకి వెళ్ళి మీకు ఏం కావాలో మేనేజర్తో మాట్లాడి వచ్చేవాళ్ళు. కానీ పోయి 5 సంవత్సరాల్లో మీకు భయం క్రియేట్ అయిపోయి మీరు వస్తే వచ్చింది, లేకపోతే ఎవరు కూడా బయట పడేవాళ్ళు లేరు. అప్పుడు నేను 95 సంవత్సరంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మొట్టమొదట మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ పొదుపు మహిళల యొక్క మీటింగ్ పెట్టి శ్రీలక్ష్మి గారు ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. ఆ రోజు ఏదన్నా ఇబ్బంది అయితే ధైర్యంగా లేచి ఎదిరించి అడిగేవాడు ఆడవాళ్ళు. కానీ పోయిన 5 సంవత్సరాలు ఎవరు కూడా ధైర్యంగా బయటకు వచ్చి అడిగే పరిస్థితి లేదు. దానికి కారణం ఏదో మీకే తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతం నుంచి కూడా ఇప్పుడు 4వసారి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి దయ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినాడు. నేను కూడా 2వసారి మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యే అయినా. అయితే మేము చెప్పేది ఏంటంటే ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం తప్ప సొంతం కోసం ఎప్పుడు కూడా చేయడని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం పెట్టి అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేటట్టు మీకు కూడా దీనిపైన అవగాహన వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఈ గూడూరులో ఏర్పాటు చేశారు. ఏదో మీటింగ్కి వచ్చామా వెళ్ళిపోయామా అనేటువంటి పరిస్థితిలో ఉండదమ్మా. ఎందువల్లంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్, కానీ పూర్తిగా అరిగట్లేకపోయినాం. వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాం మీకు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. కొన్నిసారి కూడా అయితే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాం, కానీ
ఎవడు కూడా మీరు వస్తే దాముకుంటారు, దాచిపెడతారు స్టాక్ని, కొంతమంది అమ్ముకునే ప్రయత్నం. ఏం చెప్తుంటే గూడూరులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చేతులకి దండం పెడుతున్నామయ్యా. మేమేదో వచ్చి మేము ఇబ్బంది పెట్టాలైతే కాదు, ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మద్దు. ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి రాదు నాయన. కాబట్టి దయచేసి 20వ తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు. 20వ తేదీ లోపల మీ ఉన్న స్టాక్ని అమ్మేసుకోండి, లేకపోతే ఎక్కడికైనా మీ కొన్న దగ్గర పంపించేసుకోండి. మీ అంగట్లో పెట్టే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్ వేస్తున్నటువంటి మాట మాట్లాడదని చెప్పి తెలియజేస్తాను. ప్రజలకు గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఇప్పుడు ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రతి నిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే, కార్మికుల పట్ల ఒకరుంటే, గిరిజనుల పట్ల ఒకరుంటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంది. ఎప్పుడు 24 hours బిజీగా ఉన్నారంటే అది మన కోసం, వాళ్ళ కోసం కాదు. ఈరోజు అమరావతి పూర్తయితే మనకి మంచిది, మన రాజధాని చెప్పుకోగలుగుతాం. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి మీ అందరికీ ఉంది. ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, పైనటువంటి మోడీ గారి పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే వాడకం వల్ల జరిగే నష్టాలన్నీ కూడా మా కమిషనర్ గారు, మా డిఎస్పీ గారు స్పష్టంగా మీకు చెప్పారు. కాబట్టి మీరు కూడా ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ నిషేధం ఆపండి, తర్వాత మీరు ప్రచారం చేస్తారు. ముందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు మీ ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మనం తగ్గిస్తేనే జనాలు తగ్గిస్తారు. మనం తగ్గకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు పెట్టుకొని మీరు ప్లాస్టిక్ వాడొద్దంటే ఎవరు మన మాట వినరు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు క్యాడర్ కూడా తెలియజేస్తున్నాం, ముందు మనం, ఇది మన నాయకుడు ఆదేశం కాబట్టి ముందు మనం దాన్ని ఆచరిస్తే తర్వాత అందరూ కూడా ఆచరిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే పొదుపు మహిళలకు కూడా తెలియజేస్తున్నామ్మా, మీరు కూడా ఈ గ్రూప్ మీటింగ్లు పెట్టి గ్రూప్ మీటింగ్లో డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీనివల్ల జరిగే నష్టాలను కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. ఏమైనప్పటికీ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టమ్మా, మీరు చూస్తుంటారు అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు అయితే ఇంకా 5 పైసలు కూడా పెంచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా చేస్తున్న ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్లో చెప్పాడో, ఎన్డీఏ మేనిఫెస్టో ఏముందో దాని ప్రకారం ధైర్యంగా చెప్పాడు, నేను పెంచను. ఇంకా 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో పెరిగే పరిస్థితి లేదు. 9 సార్లు పెరిగింది గత గవర్నమెంట్లో, మీకు అందరికీ తెలుసు డబ్బులు కట్టారు పాపం, 9 సార్లు పెరిగింది. కాబట్టి మనం వచ్చిన తర్వాత పైసా కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెరిగే పరిస్థితి అని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా? అన్ని క్యాడర్స్ వాళ్ళు ఉన్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్లాస్టిక్ మీద బ్యాన్ చేయడం అనేది 2021 నుంచి కూడా ఉంది. బట్ అప్పుడు ఏంటంటే దాని యొక్క మైక్రాన్స్ సైజ్ ఏంటంటే 75 మైక్రాన్స్ వరకు యూజ్ చేయడానికి ఉండింది, అంతేనా? బట్ 2022 నుంచి ఏంటంటే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే, వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటే కూడా అవి కూడా బ్యాన్ చేయబడి ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్లో, లేదా హోటల్స్లో, రెస్టారెంట్స్లో వెళ్తూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ కవర్స్లో వాళ్ళు వేడిగా వేస్తున్నారా లేదా? అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫుడ్లో కలిసిపోతున్నాయి. దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ మీద కావచ్చు, లంగ్స్ మీద కానీ, దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే సజెషన్, మీరు ఒకవేళ ఏదైనా హోటల్ కానీ లేదా రెస్టారెంట్కి వెళ్తే దయచేసి మీరేం కొనుక్కోవాలి వస్తే మీ దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ని క్యారీ చేయండి, అంతేనా? ఒకవేళ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అది వేరే విషయం. ఆల్మోస్ట్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్రిపేర్ అయ్యి వెళ్తారు కదా, మనం ఏదో షాప్కి వెళ్ళాలి కొనుక్కోవాలనుకుంటారు కదా. సో ఒకవేళ ఏదైనా ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తే ట్రై టు క్యారీ అ బాక్స్, ఓకే రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ సాయిల్ మీద కావచ్చు, వాటర్ మీద కావచ్చు, ఎయిర్ మీద. చిన్న మైక్రో ప్లాస్టిక్ మనకు కూడా అవి కనిపించవు, కళ్ళకి కనిపించినంత మైక్రో లెవెల్గా ఉంటాయి. మనం వాటిని ఇన్హేల్ చేస్తాం, అంటే గాలితో పాటు వాటిని కూడా పీలుస్తున్నాము.
గతంలో ఈ ప్లాస్టిక్ నిషేధం మనకి లేకపోయినప్పటికీ ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనేది 1990 నుంచి క్రమేణా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో వ్యాపించి ఇది ఒక భూతంగా తయారైపోయింది. అయితే దీనివల్ల పారిశుద్ధ్య లోపము, భూమి కలుషితము, నీటి కలుషితము, ఆరోగ్యము కలుషితము మొత్తము ఈ ప్రభావాలన్నిటి మీద వీటి వల్ల పర్యావరణానికి చాలా విఘాతం కలుగుతూ ఉంది. ఈ విఘాతం నుంచి బయటపడటం కోసం అని చెప్పని ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి మన వ్యర్థాలను నిర్మూలించడానికి ప్రతి దినం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం శ్రమిస్తున్నప్పటికీ కూడా ఆ జాడ్యం పోవడం లేదు. దాదాపు మన పట్టణంలో 34 టన్నుల చెత్త వస్తుంది. ఈ చెత్త మొత్తాన్ని నిర్మూలించడానికి ప్రతిరోజు అత్యంత శ్రమించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మా వాతావరణం మార్పులు వస్తాయి, మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో చేరిపోతాయి, టూరిజంపై ప్రభావం ఉంటుంది, చెత్త నిర్వహణపై విపరీతమైన సమస్యలు ఉంటాయి, పరిసరాల్లో మార్పు వస్తుంది, జలచరాలకు ప్రమాదం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, ఆర్థిక మాంద్యం, ఈ విధంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది మనం ఉపయోగించే సమయంలో సరిగా పరిష్కరించకపోవటం వల్ల ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని మనం కాలువల్లో వేస్తున్నాం. ఆ కాలువల మొత్తము ఏదో ఒక చోట బ్లాక్ అయిపోయి పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయి సిల్ట్ ఏర్పడిపోయి దోమలు ఉత్పత్తి అయ్యి రకరకాల జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించడం కోసం మనం 2016లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా దాని మీద ఎంతో కృషి చేసినప్పటికీ అమలుకి నోచుకోలేదు. తర్వాత 2021లో మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. 2022లో మళ్ళీ అమెండ్ చేశారు. అయినప్పటికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో దేశంలో ఏ పట్టణంలో కూడా పూర్తి స్థాయి వినియోగం నిషేధం జరగట్లేదు. అయితే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మందితో మేధోమథనం చేసిన తర్వాత ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్లో ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని గత జనవరిలో క్లీన్ సిటీగా ఉండటం కోసం ఎక్కడైతే చెత్త ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవటము, అది ఎప్పుడూ కొనసాగించుతూ ఉంచటము, తర్వాత రెండవసారి డోర్ టు డోర్ కలెక్షను, సెగ్రిగేషను, తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డిస్పోజ్ చేయటం లాంటి కార్యక్రమాలు మనం మొదలుపెట్టాం. అలానే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం నిర్మూలించడానికి ఈ నెల కాన్సెప్ట్తో ముందుకొచ్చాం. అలానే రేపు రాబోయే అంటే డిసెంబర్ నెల వరకు కూడా ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే తప్పనిసరిగా ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయి సహకారంతో ఆపాలని చెప్పని అనుకుంటూ గూడూరు పట్టణంలో 5 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటితో ముగిశాయి. తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చి పిల్లలను పరీక్ష ఎలా రాశారో తెలుసుకుని నివాసాలకు తీసుకెళ్లారు. విద్యార్థులు స్నేహితులకు వీడ్కోలు పలికారు.
గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యేకు తెలియపరిచారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు సక్రమంగా పనిచేస్తే గ్రీవెన్స్ డేకి ప్రజలు ఇంతమంది ఎందుకు వస్తారని, కొన్ని శాఖలు అవినీతిమయం అయిపోయాయని, డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్నారని, పేదవారిని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని, వారిపై కలెక్టర్, మంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రజలతోనే ఆఫీసుల ముందు బయట ఇస్తామని తెలిపారు. సక్రమంగా అధికారులు పనిచేయకుండా ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపిస్తున్నారని, ప్రజల ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. నిజంగా చాలామంది అర్జీదారులు అర్జీలు ఇస్తున్నారు. నేను చెప్పే అధికారులు ఒకటే, మీరు పనిచేస్తుంటే ఇంతమంది అర్జీదారులు ఎందుకు వస్తున్నారు? ఎక్కడ కూడా ఊరికే మీరు షో చూపిస్తున్నారు. పేదవాళ్ళని మీ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. డబ్బులు ఇస్తే మీరు పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రెవెన్యూ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సమస్యలే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మీరు చేసేవి కూడా ఖచ్చితంగా పేపర్ మీద పెడతా. దయచేసి పేదవాళ్ళని తిప్పించుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తున్నాను. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తున్నా, మంచి పద్ధతి కాదు. వచ్చినటువంటి అర్జీని పరిష్కరించి వాళ్ళ సమాధానాలు చెప్పండి. వాళ్ళ సమాధానాలు చెప్పకుండా వాళ్ళని మీరు తిప్పించుకుంటే ఇదే చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూడండి. అంటే అర్థమైంది, మీరు పనిచేస్తుంటే ఎంతమందికి వస్తారు? మీరు గవర్నమెంట్కి తప్పుడు నివేదిక పంపిస్తున్నారు. రెవెన్యూ మీరు గవర్నమెంట్కి తప్పుడు నివేదిక పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఎక్కడెక్కడైతే ఏ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కింది సిబ్బంది ఏ అవినీతి చేస్తున్నారో అవన్నీ కూడా సేకరించి కలెక్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, రెవెన్యూ సెక్రటరీకి ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మేము రెవెన్యూ సదస్సు నిర్వహించాం. రెవెన్యూ సదస్సులో ఇదే అర్జీదారులు మీకు అనేక మార్లు మీకు అర్జీలు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్క అర్జీనైనా పరిష్కరించాలని అడుగుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి రెవెన్యూ ఆఫీస్ చెప్తున్నా, మీరు ఇట్లా చేస్తే మీ ఆఫీసు ముందే వచ్చి కూర్చుంటా, లబ్ధిదారులను తీసుకొని వచ్చి సాక్ష్యాలు తీసుకొని కోర్టుకి వేస్తాను మీ పైన. నేను మళ్ళీ చెప్తున్నా, రావడం ముందు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పేదవాళ్ళని తిప్పించుకుంటున్నారు మీ చుట్టూరు, పేదవాళ్ళని కష్టాలు తెలియజేస్తున్నారు. మీరు మా గవర్నమెంట్కి చెడ్డ పేరు చేస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీకు ఎవరు రికమెండ్ చేసినా మిమ్మల్ని అయితే ఉంచే సమస్య లేదు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ కింద సిబ్బందో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మొత్తం డబ్బు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల్లో పని జరగట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా రెవెన్యూ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను, అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి అర్జీలలో అంతా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి ఇక్కడ నుంచి మేము పంపిస్తాము, పార్టీ ఆఫీస్కి కూడా పంపిస్తాం. అవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ నెల తర్వాత గ్రీవెన్స్లో మళ్ళీ కనుక చేస్తే ఆ ఎంఆర్ఓ పైన కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సాక్ష్యాలు సహా అన్నీ సేకరిస్తున్నాం. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తున్నా, మొన్న అసెంబ్లీలో మాట్లాడా, కొన్ని బస్సులను ఆపేస్తున్నారు. దయచేసి మీరు ఆ బస్సులను వేస్తారా, నన్ను వచ్చి మీ డిపో దగ్గర కూర్చోమంటారా? ఏదో ఒకటి ఆర్టీసీ వాళ్ళు తెలుసుకోమని చెప్పి ఆర్టీసీ వాళ్ళు కూడా తెలియజేస్తున్నా. నేను వెయిట్ చేస్తున్నా, మంచిగా చెప్తున్నా. మీరు ఎంతసేపటికి పేదవాడిని తిప్పించుకుంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని హైకమాండ్కి తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మిషన్లు వచ్చున్నాయి. మహిళలకి దాదాపు 500 నుంచి 700 మిషన్లు వచ్చినాయి. అందరూ కూడా అప్లై చేయమని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా వచ్చే మీకు ఎవరు తెలియకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు అప్లికేషన్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. గూడూరు 2వ పట్టణం మాలవ్యానగర్లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఇటీవల నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు మరియు పతకాలు సంపాదించారు. ఇందులో 35 మంది పాల్గొని 20 బంగారు పతకాలు మరియు 15 కాంస్య పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, అందుకు అవసరమైనటువంటి పోషకాహారాలు తీసుకుంటూ శారీరక వ్యాయామాన్ని చేస్తున్నట్లయితే వారికి తగినంత శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక స్థిరత్వం అనేది ఏర్పడి తమ యొక్క చదువును సక్రమంగా చదివేటటువంటి పరిస్థితుల్లోకి వస్తారని తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పథకాలు సాధించినటువంటి విద్యార్థుల్ని అభినందించారు. విద్యార్థులకు సరైనటువంటి శిక్షణ ఇచ్చి వారికి పథకాలు రావడానికి దోహదపడినటువంటి కరాటే గురువులు ఇబ్రాహీం గారికి మరియు నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పి నవకోటి నాయుడు గారు, పాఠశాల డీన్ సిడి సునీల్ రాజు గారు, పాఠశాల అకాడమీ కోఆర్డినేటర్ కె హరికృష్ణ గారు, పాఠశాల ప్రైమరీ ఇన్ఛార్జ్ సి సింధు గారు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. మా యొక్క స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు చదువుతున్నటువంటి విద్యార్థులు ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని మా యొక్క పాఠశాలకి గర్వకారణంగా 35 మంది విద్యార్థులు పాల్గొంటే 20 మందికి బంగారు పథకాలు, 15 మందికి కాంస్య పథకాలు సంపాదించి మాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా మేము మా యొక్క తల్లిదండ్రులకు మరి మిగిలిన వారికి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మా యొక్క పాఠశాలలో చదువు మాత్రమే కాకుండా మానవతా విలువలతో కూడినటువంటి విద్యాబోధన మరియు ప్రామాణికంగా శారీరక దారుఢ్యం కలిగి ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ సమస్యల్లోనూ వారిని వారు రక్షించుకోవడానికి మరియు ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటి విధానంలో ఈ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచేటటువంటి కరాటీ కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ మేము నేర్పిస్తూ ఉన్నాం. ఇది పిల్లల యొక్క ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క మానసిక వికాసానికి కూడా తోడ్పడుతూ వారు విద్యలో ముందుకు వెళ్ళడానికి సహాయకరంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో వీరు తినేటటువంటి తిండి కానీ లేక వారు ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కానీ శరీరాన్ని చాలా అలసటికి కానీ నీరసానికి కానీ గురి చేస్తూ ఉన్నాయి. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే శరీరం దృఢంగా ఉండాలి. అందులో భాగంగానే ఈ కరాటేని చేర్చడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి మా విద్యార్థులకు అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వందనం. Morning to all. This is Nadira from 7th standard in SSB Smart Olympiad Academy. My schoolmates and I were participated in Karate State Level Championship held at Nellore and secured many prizes and medals. Nearly 20 of my friends and I got gold medal. In that AP State got a championship. Regarding this, I wholeheartedly thankful to my Guru Nagaraju sir and SSB management, particularly Navakoti sir, who inspired and motivated us to win these medals. At last, I intimate you all to make your children fit and face any problem to protect themselves by learning karate. Thank you one and all. ఈఎస్ఐ సౌకర్యం కలిగిన ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నివారణకు ఆసుపత్రి వైద్యులు కిషోర్ ఏర్పాటు చేసిన గోనె సంచుల్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాలు శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు కిషోర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో కార్మికులకు ఎంతో మంచి సేవలు అందిస్తున్నారని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నివారణకు అడుగులు వేస్తూ గోనె సంచుల్ని ఆసుపత్రి వైద్యులు ప్రజలకు అందజేయడం మంచి ఆలోచన అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేశాం. దాంట్లో కూడా అందరూ కూడా పొదుపు మహిళలు, అలాగే పిల్లలు, అందరూ సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాలన్నీ కూడా చెప్పాం. ఇప్పుడు కూడా మా డాక్టర్ గారు డాక్టర్ కిషోర్ గారు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ కిషోర్ గారు ఇది ఇంతకుముందు రైలవతల ఉండింది, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ నేను చూస్తున్నాను హాస్పిటల్. సంతోషం. స్టాఫ్ కూడా ఒక 20 మంది దాకా ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా వాళ్ళైతే ఆల్రెడీ గోనె సంచులు కూడా తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంటే నేను చెప్పేదంటే
ఈ ఒక్కరోజు కాకుండా ఇది 20 తేదీ దాకా ఏదో పెడుతున్నారు. దీనిపైన గైడ్ లైన్స్ టోటల్గా స్వచ్ఛంద అవి కూడా 20 రోజుల్లో కూడా ఇంకా కూడా స్లమ్స్లో ముఖ్యంగా గొప్ప వాళ్ళకి అయితే చెప్తే వింటారు, వాళ్ళు ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. కానీ పేదవాళ్ళు స్లమ్స్లో రిజైన్ చేయటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఖచ్చితంగా అవగాహన చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, మీ పైన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద కార్యక్రమాన్ని ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం పైన స్వచ్ఛంద కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రారంభించే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం దేశంలో కూడా ఆదర్శ రాష్ట్రంగా ఉండాలని చెప్పేటువంటి కృషి చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా లోకేష్ బాబు కానివ్వండి, మోడీ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం పెద్ద దగ్గర చేస్తున్నారు. అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రులు కూడా ఈరోజు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కాబట్టి సంతోషం. ఇవన్నీ కూడా ఉపయోగించుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఈఎస్ఐ నుంచి ఒక లెటర్ తీసుకెళ్తే హాస్పిటల్లో 10 lakhs దాకా కూడా చూస్తారని చెప్పి చెప్తున్నారు. ఇది తెలియాలి జనాలకి. చాలామందికి తెలియకుండా సొంత డబ్బులు తెచ్చుకొని మళ్ళీ నా దగ్గరికి మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం నా దగ్గరికి వస్తున్నారు ఆఫీస్కి. అందువల్ల ఇది ఒక అవకాశం ఉన్నప్పుడు ముందు ఇక్కడ ఉపయోగించుకున్న తర్వాత దానికైనా ఏమైనా మించితే మేము తీసుకురాగలుగుతాము. దానికి మించిన కూడా ఉందంట. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయం ప్రజలకి పూర్తి అవగాహన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మా డాక్టర్ గారు నాకు సంప్రదిస్తే, ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ కూడా పక్కన సంప్రదిస్తే ఖచ్చితంగా నేను స్టేట్ గవర్నమెంట్ తరఫున మీకు ఏం కావాలో చేసడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మా డాక్టర్ గారికి వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా ఈ నెల థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనకి ఇప్పుడు ఈ మధ్య చాలా కాలం బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అది తయారు చేయడానికి చీపు. మన కిరాణా కొట్లు ఏ షాపులో అయినా సరే అదే యూజ్ చేసి మనకు ప్యాకింగ్కి వాడుతున్నాము. ఇది ఏం జరుగుతుందంటే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, భూమి కాలుష్యము జరుగుతుంది. దీనివల్ల అనేకమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లేడీస్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఈ ప్లాస్టిక్ వల్లే వస్తున్నాయి. అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉంది. సముద్రంలో ఉన్న ఫిష్ వాటిలో ఎంటర్ అవుతుంది. వాటిని తినడం వల్ల మన ఒంట్లోకి వెళ్తుంది. దీనివల్ల ఇటువంటివే కాకుండా క్యాన్సర్లు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో మన పరంగా మనం చేతనైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఈ విధమైనటువంటి జూట్ బ్యాగ్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ స్పూన్లు అవన్నీ వద్దని అవాయిడ్ చేసి చెక్క స్పూన్లు కానీ బ్యాంబూ స్ట్రాస్ ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయాలి. మనం చేసే ఒక చిన్న పని అయినా కూడా ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దయచేసి అందరూ ఇది ఫాలో అవుతారని తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీలోని అశోక పిల్లర్ సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శనివారం నెల్లిపూడి పంచాయతీ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శిరీష పాల్గొన్నారు. శిరీష మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అనే కార్యక్రమం ద్వారా ప్రతి దుకాణదారులకు ప్లాస్టిక్ నిషేధించాలని ఆమె తెలిపారు. ఎంపీడీఓసీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్లాస్టిక్ పర్యావరణానికి అనర్థమని మన ఆరోగ్యానికి కూడా నష్టం చేకూరుతుందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా అశోక పిల్లర్ సెంటర్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రామయ్య, విద్యాశాఖ అధికారి షేక్ నజీం అలీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమాంజలి, ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక మరియు నెల్లిపూడి సచివాలయ సిబ్బంది బందిలి, వెంకటయ్య, వాకాడు సర్పంచ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. షెడ్ దగ్గరికి వచ్చాక ఏం చేస్తారు? ఈ తడి చెత్తని, ఈ పొడి చెత్తని. ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మార్చ్ 3rd సాటర్డేకి సంబంధించి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేది సరే, వాటిని రీసైకిల్, రీయూజ్ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా చేస్తున్నామంటే షెడ్కి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది. మనకి ప్లాస్టిక్ షెడ్డరు, క్లీనరు 2 ఇచ్చున్నాయి. ఈ ఎట్లా అంటే అట్లాంటి స్టేజెస్ ఇప్పుడు అన్నం తినేసిన ప్యాకెట్లు అలాగా ఎట్లాగంటే అట్లా వస్తాయి. క్లాత్ మిత్ర అవన్నీ చేత్తో పట్టుకో, అవి కష్టం కూడా హ్యాండిల్ చేయడం.
అవి తీసుకొచ్చి క్లీనర్లో వేస్తే ఆ ప్లాస్టిక్ అన్నీ కూడా క్లీన్ అయిపోతుంది నీట్గా. మళ్ళీ మనం దాన్ని చేత్తో పట్టుకోవచ్చు. ఆ క్లీన్ అయిపోయినవి తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ షెడ్డర్లో వేయాలి. దీంట్లో వేస్తే మనకి కట్ అయిపోయి పీసెస్ అయిపోయి వస్తాయి, చిన్న చిన్న పీసెస్గా. అలా పీసెస్ అయిపోయినవైతే మనకి లెదర్ ఇండస్ట్రీ అడుగుతున్నారు, సిమెంట్ ఇండస్ట్రీ అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ చిప్స్ బీటీ రోడ్స్ మన పిఆర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కానీ మనం స్టోర్ చేసి ఉంటే వాళ్ళు మనకి రోడ్స్ వేయడానికి కూడా తీసుకెళ్తారు. సో ఇలా ఈ షెడ్కి తీసుకొచ్చినటువంటి డ్రై వేస్ట్ని మేము అలా చేస్తున్నాం, రీసైకిల్ రీయూస్గా. వెట్ వేస్ట్ ఏంటంటే మనం 2 దశల కంపోస్టింగ్ చేసుకొని ముందు నాడేపిట్టుల్లో వేసుకుంటున్నాం. నాడేపిట్టుల్లో ఒక 40 రోజులు అలా పెట్టుకుంటున్నాము, 45 days దాకా. తర్వాత దాన్ని తీసుకొచ్చి వర్మీ పిట్లో వేస్తాం. ఈ వర్మీ పిట్లో ఏంటంటే ఎర్త్ వామ్స్ వీటిలో ప్రవేశపెడతాం. వాకాడు మండలంలో మనం నెల్లిపూడి గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు థీమ్ అయినటువంటి సింగిల్ ప్లాస్టిక్ యూజ్ వస్తువుల నిషేధం అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అంటే ప్లాస్టిక్ మనం ఒకసారి వాడి పారేసే వస్తువుల్ని నిషేధించడం ఈరోజు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు నెల్లిపూడి గ్రామంలో ఇక్కడ అశోక్ పిల్లర్ దగ్గర ఉండే అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన మేడం గారు చెప్పినట్టు ఒకసారి అందరికీ కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ల తరఫున అందరి ఒక్కొక్క షాప్కి వెళ్ళి కూడా వాళ్ళకి వివరించడం జరుగుద్ది. ఈ ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా నిషేధించండి, త్వరలో అవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరుగుద్ది. తర్వాత వాళ్ళు మళ్ళీ కానీ వినకుండా ఉంటే వాళ్ళపైన ఫైన్ వేయడం, తర్వాత ఇంకా కూడా అతిక్రమిస్తే బ్యాన్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ ని అందరూ కూడా ఇప్పటి నుంచే ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకేసారి కాకపోయినా వెంటనే దాన్ని వాటిని మనం రీయూజ్ రెన్యూబుల్ వాటిని మనం యూజ్ చేసుకోగలిగితే ఈ ప్లాస్టిక్ నిషేధిస్తే మనకి చాలా ఈ ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటూ అభినందనలు. ఈరోజు ప్రతి నెల ప్రభుత్వ ఒక ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలకు ఒకసారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోయిన నెలల్లో 3వ శనివారంలో మనం అన్ని క్లీన్ ఎక్కడ రోడ్డు పక్కల చుట్టుపక్కల ఎక్కడైనా పరిశుభ్రత లేకుండా అంతా క్లీనింగ్గా ఉంచడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి షాపుకు పోయి ప్లాస్టిక్ వాడొద్దని, గ్లాసులు వాడొద్దని నినాదం చేస్తున్నాము. అలాగే మన తిరుపతి టీం నుంచి కూడా డీబ్యాక్స్ నుంచి మన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ మేడం గారు కూడా వచ్చారు. అలాగే ప్రతి లైన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ తరఫు నుంచి ఎంఆర్ఓ గారు, పిఆర్ తరఫు నుంచి నేను ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఏఈ ఆర్డబ్ల్యూసీ గారు, మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓ గారు, ఈ విధంగా అందరినీ డిపార్ట్మెంట్లు కలిపి అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు పత్రికా విలేకరులకి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రత్యేక హోమాలు, బలిహరణ, అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి మంగళ వాయిద్యాలతో స్వామివారిని పట్టణ పురవీధిలో ఊరేగించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
आयोषी ततनो अभिशन्नभिरन्पुनो चक्रुंस पशून्मे गोपाय द्विपादो एतदुष्पदः अष्टादवास्ते हैहाग्ने एतैरस्माद्वाः अप्रन्तभामे गोपाय एतदप्या దండాలి పండుగ దండాలి
మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పాల్గొన్న మాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. పల్లకిలో పార్వతీ పరమేశ్వరులు అందంగా అలంకరించి మేళతాళాల నడుమ భక్తులు తమ భుజాలపై పల్లకి ఉంచుకొని శివనామస్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పెనుబాక మహేష్ గీతా దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణాధిపాయ నమః గణాధ్యక్షాయ నమః సామ్రాజ్యం బోధ్యం వైరాజ్యం పరమేష్టిక మహారాజ్యమాధిపత్యం వైగం సమందవర్యందాయ ఏకరాయ నమః ఏరంభాయినే నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః ఓం భూర్భవస్సువః తత్సవితుర్వరేణ్యం ముందు పెట్టు అటు భర్గో దేవస్య దేవముఖే శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః. దేవుడి దగ్గర పెట్టేదానికి జాతాయ వై నమో నమః. శిరయ గోటి మేళం ఇది సత్యం అంతే. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలుస్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, డీఎస్పీ గీత. గూడూరు పట్టణంలో 5 కేంద్రాల్లో సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గూడూరు పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.